ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ దేవుని యొక్క కృపలో, ఆయన యొక్క కాపుదలలో భద్రపరచబడుతున్నారని, దేవుని యొక్క మెండైన దీవెనలు మీరందరూ పొందుకోవాలని మరి మీ నిమిత్తము మేము అనుదినము ప్రార్థిస్తున్నాం. మరి ఈ రోజున కూడా దేవాతి దేవుడు ఒక చక్కని వాగ్దానము ద్వారా మనతో మాట్లాడడానికి, మనల్ని ధైర్యపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 24వ వచనము. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము పడే బాధను చూసి దేవుడు మనల్ని అసహించుకోవట్లేదు. మనకు ఎప్పుడు బాధలుంటాయని, ఎప్పుడు మేము సమస్యలతోనే ఉంటామని, ఎప్పుడు చూసినా ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సమస్యతో, ఏదో ఒక శ్రమలో మనం ఉంటున్న విధానాన్ని బట్టి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా అసహించుకోలేదంట. మనం పడే బాధను ఆయన చూస్తున్నాడు, మనము పడే వేదనను ఆయన చూస్తున్నాడు, మన దుఃఖమును ఆయన చూస్తున్నాడు. కొంతమంది వారికి ఏదైనా శ్రమ కలగగానే, ఏదైనా శోధన కలగగానే వారి యొక్క పుట్టిన దినమును గూర్చి శపించుకుంటూ ఉంటారు. యోబు గ్రంథంలో యోబుని మనం చూస్తే ఆయన సమస్యలో ఉన్నప్పుడు తనను తాను శపించుకున్నట్లుగా మనము లేఖనముల ద్వారా చూడొచ్చు కదండి. మరి వారు పుట్టిన దినాన్ని శపించుకుంటారు, పుట్టిన గడియను శపించుకుంటారు, నేను పుట్టకపోతే బాగుండును అనుకుంటారు. వారికి వచ్చిన కష్టాన్ని బట్టి, వారికి వచ్చిన అనారోగ్య సమస్యను బట్టి, వారికి వచ్చిన కుటుంబ పరమైన ఇబ్బందులను బట్టి వారు అప్పుడు ఆ సమయానికి అలాంటి మాటలు మాట్లాడుతుంటారు. కానీ దేవుని దృష్టిలో ఆ సమస్య, ఆయన యొక్క దృష్టితో నీకున్న బాధను చూస్తున్నాడు ఆయన. నువ్వు అనుకుంటావు, నన్ను దేవుడు ఈ బాధల్లో విడిచిపెట్టాడు, నన్ను ఈ శ్రమల్లో నన్ను దేవుడు విడిచిపెట్టాడు, నేను ఇలానే జీవించడం దేవునికి ఇష్టమేమో అని మనం అనుకుంటాము. కానీ దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. హల్లెలూయా. దేవుడు నువ్వు బాధపడుతుంటే నీ బాధను కూడా తను భరించాడు. హల్లెలూయా. మరి నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు నీకు ఆయన ముఖమును దాచలేదు. ఒకవేళ దేవుడు తన యొక్క ముఖాన్ని దాచినట్లయితే, తన యొక్క సహాయం చేయకుండా నీకు ఉన్నట్లయితే ఈ రోజున నీవు సజీవుల లెక్కలో ఉండేవాడివా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు తన యొక్క ముఖాన్ని నీకు దాచట్లేదు. నువ్వు కష్టాల్లో ఉన్నావని, నువ్వు దుఃఖంలో ఉన్నావని, నువ్వు బాధలతో ఉన్నావని నిన్ను ఆయన ఎప్పుడు కూడా తృణీకరించడు. మనుష్యులు తృణీకరిస్తారు, మనుష్యులు నిన్ను చూసి అసహించుకుంటారు. ఎప్పుడు ఏదో ఒక సమస్య చెప్తూనే ఉంటుంది, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఈ రోగం అంటూనే ఉంటుందని మనుషులు అంటారు. కానీ దేవుడు నీ విషయంలో అలా మనుషుల వలె ప్రవర్తించడు. హల్లెలూయా. మరి గుడ్డివాడైనటువంటి వ్యక్తి దేవుని యొక్క సహాయం కోరుతున్నప్పుడు, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని కేకలు వేస్తున్నప్పుడు దేవుడు తన యొక్క కేకలు విన్నాడు. తన యొక్క మొరను విన్నటువంటి దేవుడు తన కేకలను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడా అండి? లేదు కదా. అతనున్న సమస్య తెలుసు దేవునికి, తనకు కళ్ళు కనిపించవని తెలుసు. అయినప్పటికీ తాను దేవుడికి మొర్ర పెడుతున్నాడు. అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని పెద్దగా కేకలు వేస్తే అతడు పెట్టిన మొర దేవుడు విన్నాడు. తనను దాటిపోలేదు దేవుడు కదా. నీ విషయంలో కూడా దేవుడు దాటిపోడమ్మా, నీ విషయంలో కూడా దేవుడు దాటిపోడు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయము చేస్తానంటున్నాడు. నువ్వు పడే బాధ
కొద్ది కాలమే, నువ్వు పడే శ్రమ కొద్ది కాలమే, నువ్వు పడే వేదన కొద్ది కాలమే. నీకు అది కష్టంగా అనిపించవచ్చు, కానీ ఆ కష్ట సమయంలో కూడా దేవుడు నీతో ఉన్నాడు, నీ పక్షాన ఉన్నాడు, నిన్ను తన యొక్క చేతి నీడలో కప్పి ఉంచాడు. హల్లెలూయా. నీ కన్నీటిని చూస్తున్న దేవుడు, నీ వేదనను చూస్తున్న దేవుడు తప్పకుండా నీకు సమాధానం ఇస్తాడు. దావీదు కుమారుడా అని కేకలు వేసిన ఆ గుడ్డివాడి కన్నులు తెరిచినటువంటి దేవుడు ఈ రోజు నీ కుటుంబం నిమిత్తం నువ్వు కన్నీరు కారుస్తూ ఆయనకు మొర పెడుతున్నటువంటి మొరను ఆయన వింటున్నాడు. నీకొచ్చిన అనారోగ్య సమస్యను బట్టి నువ్వు ప్రార్థన చేయలేని స్థితిలో ఉండి కూడా మూలుగుతున్నటువంటి నీ మూలుగును కూడా దేవుడు వింటున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. నీ భర్త నిమిత్తము నువ్వు కారుస్తున్న కన్నీరు, నీ పిల్లల నిమిత్తం నువ్వు కారుస్తున్న కన్నీరు, నీ యొక్క ఫ్యూచర్ నిమిత్తం నువ్వు దేవునికి మొర పెడుతున్న ఆ మొరను దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. నీ బాధను ఆయన బాధగా, నీ కష్టాన్ని ఆయన కష్టంగా యేసయ్య చేసుకొని ఆయన తప్పకుండా నీకు సమాధానం ఇస్తానంటున్నాడు. వాడు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించిన. హల్లెలూయా. వాడు అంటే ఎవరండి? ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఎవరైతే శ్రమల్లో ఉంటారో, ఎవరైతే శోధనలో ఉంటారో, ఎవరైతే దుఃఖముతో ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, దేవునికి మొర్ర పెడతారో, ప్రార్థన చేస్తారో, వారి బాధను దేవుని బాధగా ఎంచుకుంటారు. ఆయన అందరూ మనని త్రోసివేసినట్లు మన దేవుడు త్రోసివేయడండి. మరి అదే విధంగా ఎంతో మంది భక్తుల జీవితాలు నిలవబెట్టిన దేవుడు నీ జీవితాన్ని కూడా గొప్పగా నిలవబెడతాడు. ఎక్కలేని ఎత్తైన కొండపైకి నిన్న ఆయన ఎక్కిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, అయా నీకు మొర్ర పెట్టిన వారి మొరను మీరు ఆలకిస్తానంటున్నారు. వారి యొక్క బాధను ఎన్నడూ కూడా తృణీకరించనంటున్నారు ప్రభా. అవునయ్యా, మేము పడే కష్టాలు, శ్రమలు, వేదనలు, నిందలు అన్నిటినీ కొట్టివేసి తండ్రి మీకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని నిలవబెట్టండి. మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని అందరినీ తండ్రి మీరు నిలవబెట్టమని వేడుకుంటున్నాం. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో మరి ప్రభా, వారు ఇరుకునందు మొరపెట్టగా విశాలతను కలగజేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి. ఆ ఆస్తి తగాదాలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి ప్రభా. అద్భుత కార్యము మీ బిడ్డల పట్ల మీరు జరిగించండి ప్రభా. మీ చేతి నీడలో ప్రతి బిడ్డకు కాపుదల దయచేయండి ప్రభా. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో, మారు మనసు లేక ఉన్నారో ప్రభా, వారి హృదయాలను తండ్రి మీ వైపు తిప్పుకోండి ప్రభా. అయా కఠినమైపోతున్న హృదయాలను మాంసపు హృదయాలుగా మార్చండి ప్రభా. మీ యొక్క ప్రేమలో వారు వర్ధిల్లుటకు సహాయం చేయండి. మీ కృపలో వారు వర్ధిల్లుటకు సహాయం చేయండి. అదే విధంగా నా తండ్రి, అయ్యా ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయంతో ఉన్న ప్రతి బిడ్డకు విడుదలను అనుగ్రహించమని తండ్రి, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.